తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. వేదాంతపురం పంచాయతీ పరిధిలోని స్వర్ణముఖి నదిలో ఈతకు 7గురు వెళ్లారు. స్నానం చేస్తూ 4గురు గల్లంతయ్యారు. 3గురు సురక్షితంగా బయటపడ్డారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారు ప్రకాష్, చిన్న, తేజు, బాలుగా గుర్తించారు. వేదాంతపురంలో ఘోరం జరిగింది. స్నానానికని వెళ్లిన బారుల్లో ఇక 3గురు గల్లంతయ్యారు. ఇంకా ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరత్నం అందిస్తారు. రైట్ వెంకటరత్నం, ఏంటి అక్కడ ఆచూకీ కోసం చర్యలు కొనసాగుతూనే ఉన్నాయా? ఎలా ఉంది పరిస్థితి? యమున తిరుపతి జిల్లా కనగల్ నియోజకవర్గంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. వేదాంతపురం పంచాయతీలో అగ్రహారం గ్రామానికి చెందిన 7గురు యువకులు సిపిఆర్ విల్లాస్ వెనక భాగంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో ఈత కోసం వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఇసుక దిబ్బుల్లో స్నానం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా నీటి ప్రవాహానికి 4గురు యువకులు కొట్టుకుపోవడం అయితే జరిగింది. అందులో 3గురు యువకులు విష్ణు, మణిరత్నం, కృష్ణ సురక్షితంగా బయటపడడం అయితే జరిగింది. ప్రకాష్, చిన్న, తేజు, బాలు 4గురు వ్యక్తులు గల్లంతైనట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ ఘటనతో గ్రామంలో విషాద స్థాయిలకి నెలకొనడం అయితే జరిగింది. ప్రస్తుతం గల్లంతైన 4గురు కోసం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. యమున. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం.